హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లాస్ట్ వీడియోస్ లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ యూకే, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడాం. సో ఈ వీడియోలో మనం పర్టికులర్లీ జర్మనీ మీద ఫోకస్ చేద్దాం, లైక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ జర్మనీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటే ఉండే టాప్ 3 కంట్రీస్ లో జర్మనీ ఒకటి. ఈ కంటెంట్ అంతా నేను థరో రీసెర్చ్ చేసి మీ ముందు పెడుతున్నా. సో ఇఫ్ యూ డూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎండింగ్ లో నా ఫైనల్ ఆప్షన్స్, థాట్స్ అండ్ టిప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫుల్ వీడియో చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ జర్మనీ. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి లో ఆర్ నో ట్యూషన్ ఫీజ్. సో జర్మనీలో చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ లో ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ, లేదా అసలు ట్యూషన్ ఫీజ్ అనేది ఉండదు. జస్ట్ సెమిస్టర్ ఫీజ్ ఒక మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 25,000 లేదా 35,000 ఒక 6 మంత్స్ అలా ఉంటుంది. 6 మంత్స్ కి 25,000, 35,000. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి హై క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే జర్మనీ ఈస్ గుడ్ ఫర్, ఎస్పెషల్లీ గుడ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ కోర్సెస్. లైక్ స్టెమ్ అంటే మీ అందరికీ తెలిసిందే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ కోర్సెస్ లో జర్మనీ వరల్డ్ ఫేమస్ లైక్ యుఎస్. సో టాప్ యూనివర్సిటీ లైక్ టియు మునిచ్, ఇంకా ఆకెన్ లాంటి కొన్ని యూనివర్సిటీస్ లో ఈ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్స్ అండ్ స్టెమ్ కోర్సెస్ చాలా బాగుంటాయి. అండ్ దే ఆర్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్లీ స్ట్రక్చర్డ్. అండ్ ద థర్డ్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్. చాలా యూనివర్సిటీస్ ఇంగ్లీష్ మీడియం, లైక్ ఇంగ్లీష్ లోనే మాస్టర్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. లైక్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీస్, లైక్ ఇన్ జర్మనీలో ఏమవుతుందంటే మీ అవుట్ సైడ్ లొకాలిటీస్ లైక్ ఫుడ్ దగ్గర కానీ, మెడికల్ హెల్త్, లేదా బయట అవుట్ సైడ్ ఏమైనా సరే మీరు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడాల్సి వస్తుంది. సో అక్కడ మీకు ఒక లాంగ్వేజ్ బ్యారియర్ లాంటిది ఉంటుంది. బట్ ఇన్ యూనివర్సిటీస్ మీకు అటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. వాళ్ళ యూనివర్సిటీస్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ కంటెంట్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో మీకు ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో ఈ యూనివర్సిటీస్ లో మీరు లాంగ్వేజ్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. బట్ లోకల్ ఏరియాస్ లో జస్ట్ నీడ్ టు మేనేజ్ జర్మన్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి 18 months జాబ్ సర్చ్ వీసా. ఆఫ్టర్ కంప్లీటింగ్ మాస్టర్స్ మీకు 18 months వరకు జాబ్ సర్చ్ వీసా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో జాబ్ దొరికితే వర్క్ వీసాకి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ జాబ్ మార్కెట్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్. ఇంజనీరింగ్ అండ్ టెక్ లో స్ట్రాంగ్ జాబ్ మార్కెట్ ఉంటుంది. జర్మనీకి స్కిల్ ప్రొఫెషనల్స్ పైన డిమాండ్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఇన్ మెకానికల్, ఆటోమేటివ్ లేదా కంప్యూటర్ సైన్స్ సెక్టార్స్ లో చాలా డిమాండ్ ఉంటుంది వీళ్ళకి. సో a degree in these type of sectors may actually benefit you. So and sixth one వచ్చేసి సెంట్రల్ లొకేషన్ ఇన్ యూరోప్. యూరోప్ లో ఇది సెంట్రల్ లొకేషన్. సో మీకు యూరోప్ లో ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్ పార్ట్ టైమ్ ఆర్ ఇంటర్న్షిప్స్ కి యూరోపియన్ ఎక్స్పోజర్స్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ జర్మనీ, ఫస్ట్ వచ్చేసి ఇందాక మీకు చెప్పింది లాంగ్వేజ్ బ్యారియర్. యూనివర్సిటీస్ లో మీ కోర్సెస్ ఇంగ్లీష్ లో ఉన్నా సరే, డైలీ లైఫ్ లైక్ ఇంటర్న్షిప్స్ లేదా జాబ్స్ కి జర్మన్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్. మినిమం బిజినెస్ లెవెల్ 1 or 2 లెవెల్ జర్మన్ నేర్చుకుని ఉండాలి. So go through some courses in Udemy. They are free, and you can also go through EDX courses to learn German. And మీకు అవసరమైతే నేను డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో త్రూ దట్. అండ్ సెకండ్ వచ్చేసి బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. వీసా, రెసిడెన్స్ పర్మిట్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ పేపర్ వర్క్ స్లో అండ్ కాంప్లెక్స్ గా ఉంటుంది. పేషెన్స్ అండ్ ప్లానింగ్ చాలా బాగా ఉండాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్, బట్ జస్ట్ కీప్ ఇన్ మైండ్. అండ్ థర్డ్ వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్స్ నాట్ ఆల్వేస్ రిలివెంట్. ఇవి ఎప్పుడు పార్ట్ టైమ్ జాబ్స్ ఎప్పుడు రిలవెంట్ గా ఉండవు. పార్ట్ టైమ్ జాబ్స్ దొరికినా కూడా మోస్ట్లీ నాన్ టెక్నికల్స్ లైక్ కేఫ్స్ లేదా డెలివరీ జాబ్స్ దొరుకుతాయి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుంది. అడ్మిషన్ కి డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్, ఇంకా నోటరైజేషన్, అకాడమిక్ ఎవాల్యూషన్, సెంటర్ సర్టిఫికేట్స్ అని చాలా ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సో జస్ట్ బీ పేషెంట్, ప్రిపేర్ ఫర్ దట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వెదర్ అండ్ కల్చర్ అడ్జస్ట్మెంట్. జర్మనీలో క్లైమేట్ చాలా కోల్డ్ ఉంటుంది, లైక్ కంపేర్ టు అవర్ రిలీజనల్ క్లైమేటిక్ కండిషన్స్. ఇనిషియల్ డేస్ లో కల్చరల్ డిఫరెన్సెస్ అడ్జస్ట్ అవ్వడం చాలా టఫ్ ఉంటుంది. సో బీ ప్రిపేర్ ఫర్ దట్. అండ్ మై ఫైనల్ థాట్స్ అండ్ టిప్స్ రిగార్డింగ్ దిస్, నా ఉద్దేశం ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఆన్ స్టెప్ బ్యాక్గ్రౌండ్. అండ్ కమింగ్ టు ద టిప్స్, జర్మన్ లాంగ్వేజ్ ని మినిమం B1 లెవెల్ వరకు అయినా నేర్చుకోండి. సో ఏపీఆర్ సర్టిఫికేట్ ని ఎర్లీగా అప్లై చేయండి, డిలే అయితే అడ్మిషన్ మిస్ అవుతుంది. అండ్ ఫ్రీ ట్యూషన్ వచ్చినా కూడా బ్లాక్డ్ అకౌంట్ కంపల్సరీ ఉంటుంది. లైక్ బ్లాక్డ్ అకౌంట్ అంటే అరౌండ్ 9 to 10 lakhs per year ఒక ఫైనాన్షియల్ ప్లాన్స్ ఉండేలా చూసుకోవాలి. సో యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ కన్నా కోర్స్ రిలవెన్స్ అండ్ జాబ్ అవుట్కమ్స్ ని చెక్ చేసుకోండి. లైక్ ఐ హావ్ ఆల్రెడీ టెల్ యూ, డూ రీసెర్చ్. ఓవరాల్ గా జర్మనీ ఇస్ అ టాప్ డెస్టినేషన్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు అడ్జస్ట్ విత్ లాంగ్వేజ్ అండ్ పేపర్ వర్క్. ఇంటెలిజెంట్ ప్లానింగ్ తో మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ డెస్టినేషన్ ఫర్ పర్సూయింగ్ మాస్టర్స్. సో ట్రై టు do some research before applying, and if you do like the content, please like, share and subscribe, and I will be uploading more content on masters soon. Stay tuned and thank you.